శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మర్రి చెట్టులో వెలిసిన వెంకటేశ్వరుడు. విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే వెంకటేశ్వరుడు తెలుగువారికి పరమప్రీతి. ఎక్కడున్నా ఎంతో భక్తితో స్వామిని కొలుస్తారు. వేం అంటే పాపాలు, కట అంటే నశింపచేసేది. మనుషుల పాపాలు నశింపచేసే వెంకటేశ్వర స్వామిగా కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తున్నాడు. వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి, శ్రీనివాసుడు ఇలా ఎన్నో పేర్లతో పిలిచే వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా ఎందరో భక్తులున్నారు. ఇక కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కొండలపై వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి స్వామి మర్రి చెట్టులో వెలిసిన క్షేత్రమే మల్లాదిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లికి కొంత దూరంలో ఉన్న మల్లాది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారు మర్రి చెట్టులో వెలిశాడని, ఎంతో మహిమగలవాడని చెబుతారు. స్థల పురాణానికి వస్తే పూర్వం ఇక్కడ గ్రామస్తులు విశేషమైన రోజుల్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలనుకుంటే ఆ పక్కనే ఉన్న మరో గ్రామానికి వెళ్ళవలసి వచ్చేదట. ఆ సమయంలో కృష్ణానదిని దాటడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారట. దాంతో స్వామివారు ఆ భక్తులను అనుగ్రహించడం కోసం ఈ గ్రామంలోని మర్రి చెట్టు మానలో వెలిచారని చెబుతారు. ఒకసారి తుఫాను రావడంతో ఈ మర్రి చెట్టు పూర్తిగా నేల కొరిగిందట. దారికి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో కొమ్మలు తీసేశారట. ఆ సమయంలో మర్రి చెట్టు మాను ఓంకార శబ్దం చేస్తూ యథాస్థానంలో నిలిచిందని చెబుతారు. ఇక అప్పుడు గ్రామస్తులంతా కూడా ఆ చెట్టును దర్శించుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 22వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిరునాళ్ళు జరుపుతున్నారు. స్వామివారు ఇక్కడ ఉన్నారు, స్వామి ప్రత్యక్షంగా ఉన్నారని చెబుతూ భక్తి శ్రద్ధలతో అక్కడ గ్రామస్తులు పూజిస్తూ ఉంటారు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.